సంకల్పం, అది చేస్తాం. 9 ఏళ్ల పరిపాలన ఆ రోజు. హైదరాబాద్ ఈరోజు చూస్తే తెలంగాణ రాష్ట్రానికి తలమానికం. 70% ఆదాయం హైదరాబాద్ వల్ల వస్తుంది. అదే సమయంలో దేశంలోని ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అంటే అది ఆ రోజు మనం అభివృద్ధి చేసుకున్నాం. అది కొనసాగిస్తున్నారు. కానీ మన రాష్ట్రానికి వస్తే 5 ఏళ్లు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు, పూర్తిగా నష్టం చేశారు. నేను 4వ ముఖ్యమంత్రి. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, చెడిపోయిన వ్యవస్థని సరిపెట్టడానికి రాత్రింబగుళ్ళలో పనిచేస్తున్నా. నాకు 24 గంటలు చాలడం లేదు తమ్ముళ్ళు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే భగవంతుడు అందరికీ 24 గంటలే ఇచ్చాడు. ఆరోగ్యంగా ఉంటే ఇంక కొన్ని సంవత్సరాలు బతుకుతాం. బాగా చెడు అలవాట్లుంటే, చెడు ఆలోచనలుంటే తొందరగానే పోతాం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఈరోజు మీరు చూస్తే 3,890 కోట్ల రూపాయలతో హంద్రీ నీవా కాలువల విస్తరణ, కాలువల లైనింగ్ ఇవన్నీ మొదలుపెట్టాం. నేను ఒక టార్గెట్ పెట్టాను. ఈ నెల 15కు జీడిపల్లికి నీళ్లు రావాలి. అక్కడి నుంచి పిఏబిఆర్ గాని, అక్కడి నుంచి మిగిలిన ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేసి కింది వరకు నీళ్లు తీసుకెళ్లాలి. ఇవన్నీ కూడా 30వ తారీఖుకి దగ్గర కుప్పానికి నీళ్లు తీసుకుపోయే కార్యక్రమానికి, మదనపల్లి వరకు నీళ్లు తీసుకుపోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు మీరు ఇంకొక పక్కన చూస్తే ఇక్కడ ఉండే నీళ్లు సముద్రంలోకి పోయే నీళ్లు. ఈ విషయంలో అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సముద్రంలోకి పోయే నీళ్లు తెలంగాణ గాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గాని పూర్తిగా వాడుకోగలిగితే రైతులకు మేలు జరుగుతుంది. అదే నా ఆలోచన. ఈరోజు నీళ్లన్నీ ఉన్నాయి. అందుకే ఈ సంవత్సరం ముందుగానే వ్యవసాయ కార్యక్రమాలు ప్రారంభించాం. ఈరోజు మనకు పోలవరం పూర్తి అవుతా ఉంది. ఆ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే, నేను గాని ముఖ్యమంత్రిగా కంటిన్యూ అయి ఉంటే, తెలుగుదేశం అధికారంలో 2019లో గెలిచుంటే ఇప్పటికి పోలవరం జాతికి అంకితమయ్యేది. ఈరోజు రాయలసీమకు నీళ్లు వస్తున్నాయంటే పోలవరం వల్ల మీకు నీళ్లు వస్తున్నాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కృష్ణా డెల్టాకు మనం కృష్ణా వాటర్ వాడడం లేదు, పోలవరం నీళ్లు వాడుతున్నాం. 120 టీఎంసీ నీళ్లు అక్కడ వాడి అక్కడి నుంచి రాయలసీమకు మిగులు నీళ్లు ఇక్కడ ఇస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఒకటే హామీ ఇస్తున్నా. 2021-22లో ఒక్కసారి మీరు ఆలోచిస్తే, నేను డయాఫామ్ వాల్ పూర్తి చేసి 20 అప్పట్లోనే 2020కి నీళ్లు ఇవ్వాలని ఆలోచించాం. పోలవరం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్ర రైతాంగం, ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక పెద్ద వరం. గోదావరిలో ఈరోజు నీళ్లు 2000 టీఎంసీ సముద్రంలోకి పోతున్నాయి. ఇది ఒక్కరోజు కాదు, 100 సంవత్సరాల చరిత్ర. సరాసరిన 2000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. 200 టీఎంసీ నీళ్లు ఇటు ఆంధ్రప్రదేశ్ వాడుకోగలిగి, అవసరమైతే 100-200 టీఎంసీ నీళ్లు తెలంగాణ వాడుకుంటే 2 రాష్ట్రాలు సుభిష్టం అవుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇక్కడ వాడేది వరద జలాలు, సముద్రంలోకి పోయే నీళ్లు, ఎవరు వాడని నీళ్లు మనం వాడుకునే అవకాశం ఉంటుంది. పైన తెలంగాణ ఉంది, వాళ్ళు కూడా వాడుకుంటే ఎవరికి నష్టం లేదు. ఇది అందరికీ మంచిదని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను అందుకే పదే ఈ విషయం మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. రెండోది రాయలసీమ. ఏం చేయాలనో నా దగ్గర బ్లూ ప్రింట్ ఉంది. రాయలసీమను ఒకటే గుర్తుపెట్టుకోండి,
ఒకప్పుడు రాయలసీమ, ఇప్పుడు రాయలసీమ కాదు. ఇక్కడ చూస్తే రోడ్లు ఒక్కసారి మీరు చూస్తే నెంబర్ 1 రోడ్లు దేశంలో ఎక్కడా లేని విధంగా రోడ్డు వ్యవస్థ ఇక్కడ ఉంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్ని రోడ్లు బ్రహ్మాండమైన రోడ్లు వస్తాయి. నేషనల్ హైవేస్ బాగా ఉంటాయి. స్టేట్ హైవేస్ కూడా బాగా వేస్తాం. ఈ తర్వాత ఇరిగేషన్ అన్ని పూర్తి చేస్తాం. రాయలసీమలో హార్టికల్చర్ హబ్గా తయారవుతుంది. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. ఒకప్పుడు అందరూ వరిధాన్యమే తినేవాళ్ళం. రాయలసీమలో ఒకప్పుడు వరిధాన్యం కాకుండా, బియ్యం కాకుండా మనమంతా రాగులు, సజ్జలు, జొన్నలు, కూరలు తినేవాళ్ళం. కానీ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత 2 రూపాయలు పెట్టిన తర్వాత అందరికీ బియ్యం అలవాటు అయిపోయింది. ఇప్పుడు డబల్ పాలిష్ చేసుకునే పరిస్థితికి తెల్లగా ఉండాలి. తెల్లగా ఉండే భోజనం స్టేటస్ సింబల్ అయిపోయింది. కానీ మనం తినేది కార్బోహైడ్రేట్స్. దీనివల్ల అందరూ షుగర్ పేషెంట్లు అయిపోతున్నారు. చిన్న వయసులోనే డయాబెటిక్స్ వచ్చేసే పరిస్థితి వస్తూ ఉంది. దానిపైన టెన్షన్ హైపర్ టెన్షన్ వస్తుంది. అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ప్రపంచమంతా కూడా మిల్లెట్స్కి వెళ్ళిపోతున్నారు. రాగులు, సజ్జలు, జొన్నలు, పప్పు ధాన్యాలు వీటికన్నిటికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు ఇంత డిమాండ్ లేదు కాయగూరలకి, పళ్ళకి ఇంత డిమాండ్ లేదు. ఇప్పుడు ప్రపంచమంతా పళ్ళకు కూడా డిమాండ్ వచ్చే పరిస్థితి వచ్చింది. కానీ ఆ పండ్లు పండే ఏకైక ప్రాంతం, అనుకూలమైన ప్రాంతం మన రాయలసీమని మరొక్కసారి గుర్తు చేస్తున్నా. దీనికి శ్రీకారం చుట్టింది కూడా నేనే. మైక్రో ఇరిగేషన్ ఇచ్చాను మీ అందరికీ. 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. చరిత్ర మార్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ 90% సబ్సిడీ ఇచ్చాం. మొన్నటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వం అది కూడా మైక్రో ఇరిగేషన్ కూడా డ్రిప్ ఇరిగేషన్ తీసేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ పరిశ్రమలు వస్తాయి. రాయలసీమ స్టీల్ ప్లాంట్ వస్తుంది. కొప్పర్తి, ఓర్వకల్ ఇండస్ట్రియల్ పార్క్స్ వస్తాయి. లేపాక్షి పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ హబ్ గా తయారవుతుంది. ఇక్కడ భగవంతుడు మనకు ఎండలు ఇచ్చాడు, సోలార్ కరెంట్ వస్తుంది. భగవంతుడు మనకు గాలి ఇచ్చాడు, మరం ఇల్లులు పెట్టుకునే అవకాశం వచ్చింది. మనకు నీళ్లున్నాయి, ఎత్తున నీళ్లుంటే ఆ నీళ్లు కిందికి వదిలిపెడితే పంప్డ్ ఎనర్జీ అంటే హైడల్ ఎనర్జీ ఎట్లయితే శ్రీశైలంలో వస్తుందో ఎక్కడికక్కడ నీళ్లు కిందికి మళ్ళా ఆ నీళ్లు తీసుకుని కరెంట్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది. నేనే ఇక్కడ రివర్సబుల్ పంప్స్ ఉన్నాయి శ్రీశైలంలో 97లో పెట్టా. దేశంలో ఎక్కడా లేనప్పుడు పీక్ లోడ్ ఫ్యాక్టర్ ప్రాబ్లం వస్తే రోజంతా కరెంట్ ఉంటుంది, సాయంత్రం కరెంట్ దొరకదంటే అప్పట్లో అవి పెట్టి సాయంత్రం మాత్రం ఆపరేట్ చేసేవాళ్ళం. ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు ఎక్కువగా ఇక్కడ గ్రీన్ ఎనర్జీ వస్తుంది, టూరిజం వస్తుంది, హైవేలు బాగున్నాయి, పారిశ్రామిక కారిడార్లు వస్తాయి. ఇండస్ట్రీలో ఏ జిల్లాలో ఏమేం చేయాలనో నాకు ఒక స్పష్టత ఉంది. లేపాక్షి, ఓర్వకల్ ఒక కారిడార్గా డిఫెన్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్ సిటీ, ఆటోమొబైల్, డ్రోన్, గ్రీన్ ఎనర్జీ ఇవన్నీ వస్తాయి. ఈరోజు మనం చూస్తే సూడూరుపేట దగ్గర ఏదైతే సెటిలైట్ లాంచింగ్ ప్యాడ్స్ ఉన్నాయి అక్కడ ఏరో సిటీ వచ్చి ప్రైవేటు పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున వస్తాయి. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీరు ఆలోచించుకోవాలి. శ్రీశైలం, తిరుపతి, ఒంటిమిట్ట, కాళహస్తి, కాణిపాకం, అహోబిలం, మంత్రాలయం, పుట్టపర్తి, కడప దర్గా ఇవన్నీ పెద్ద ఆస్తులు మనకు.
పవిత్రమైన ఆస్తులు. ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో మాట్లాడితే కడప దర్గాకు రావాలనే ఆలోచన ఉంటుంది. హిందువులైతే నేరుగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని ఉంటుంది. ఈ మధ్య కాలంలో శ్రీశైలం మల్లికార్జున స్వామి ఇక్కడ చూస్తే ఒక పవర్ఫుల్ క్షేత్రంగా, ఏదైతే శక్తి పీఠంగా ఇది ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రాయలసీమలో ఆధునిక దేవాలయాలు, ఆ దేవాలయాలు మీరు చూస్తే రిజర్వాయర్లన్నీ మీరు చూసినప్పుడు శ్రీశైలం ఇక్కడే ఉంది, పక్కనే జీడిపల్లి ఉంది, బిఆర్ ఉంది, మిడ్ పెన్నార్ ఉంది, చాగల్లు, సిబిఆర్, పైడిపాళెం, వంశీకొండ, గండికోట, ఔక్, గోరకల్లు, బ్రహ్మసాగర్, భైరవాని తిప్ప, అప్పర్ పెన్నార్, గొల్లపల్లి, మారాల, చెర్లోపల్లి, శ్రీనివాసపురం, అడవిపల్లి, మరి మైలవరం, సర్వారాయ్ సాగర్, మల్లెమడుగు, బాలాసాగర్, కందలేరు, సోమశిల, పిచ్చాటూరులో కూడా ఒక రిజర్వాయర్ చూస్తే ఇవన్నీ కూడా ఆధునిక దేవాలయాలు ఉన్నాయి. నేను అన్ని రిజర్వాయర్లు ఒక దేవాలయంగా భావిస్తున్నా. రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకోండి. దేవుడికి పూజ చేస్తాం మన కోరిక తీర్చమని, మన వల్ల చల్లగా చూడమని. అదే సమయంలో రిజర్వాయర్కు పూజ చేసి మీ భూతల్లిని చల్లగా చూసి మీ జీవితాలకి సంపద ఇచ్చేది ఈ జలాశయాలనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇవన్నీ కూడా ఆధునిక దేవాలయాలు. ఒక్కసారి చరిత్రలోకి పోతే ఈ ఆధునిక దేవాలయాలు మెజారిటీ కట్టింది తెలుగుదేశం పార్టీ, నేనే కట్టాను. భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు. కొంతమందికి భగవంతుడు అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయారు. అందుకే ఈరోజు ఇవన్నీ పూర్తి చేస్తాం. ఈరోజు మనకు నదులు మీరు చూస్తే కృష్ణ, గోదావరి, పెన్నా, వంశధార ఇలాంటి నదులన్నీ ఉన్నాయి. నేను అందుకనే ఆలోచించాను, మన రాష్ట్రంలో ఇంటర్ రివర్ లింకేజ్ కావాలి, ఇంట్రా రివర్ లింకేజ్ కావాలి.